కొంతమంది కాంపౌండ్ మూవ్మెంట్ చేయమంటారు, బాడీ వెయిట్ మూవ్మెంట్ చేయమంటారు, ఐసోలేషన్ మూవ్మెంట్ చేయమంటారు, యూనిలాటరల్ మూవ్మెంట్స్ చేయమంటారు. ఇంకొంతమంది ఎండ్యూరెన్స్ బేస్డ్ పర్ఫామ్ చేయమంటారు, హైపోట్రోఫీ రేంజ్ లో పర్ఫామ్ చేయమంటారు, స్ట్రెంత్ బేస్డ్ చేయమంటారు. 5 సెట్స్ కొట్టమంటారు, 3 సెట్స్ కొట్టమంటారు, 4 సెట్స్ కొట్టమంటారు, సెట్కి వెయిట్స్ పెంచమంటారు, లేదు 3 సెట్స్ సేమ్ వెయిట్స్ కొట్టమంటారు, లేదంటే ఫస్ట్ సెట్ హై వాల్యూమ్తో కొట్టి తర్వాత 2 సెట్స్ లో వాల్యూమ్తో కొట్టమంటారు. మీరు ఆడి ఒక్క మజిల్కి ఎన్ని వేరియేషన్ చేస్తారు? పెద్ద మజిల్ అయితే 3 to 4 వేరియేషన్ చేస్తారు, చిన్న మజిల్ అయితే 1 to 3 వేరియేషన్ చేస్తారు అంతే. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, ఇన్నిట్లో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ 30 kgsతో చేసినా అని నాకు నా బ్రెయిన్ తెలుసు, నా మజిల్ తెలుసా? తెలియదు. మన మజిల్కి తెలియదు మీరు ఎంత వెయిట్స్ లేపుతున్నారు, ఏ వేరియేషన్ చేస్తున్నారు. సింపుల్ ఒకటే ఏంది, మజిల్ కావాల్సింది ఏంది? టెన్షన్. ఆ టెన్షన్ మీరు క్రియేట్ చేసారంటే ఏ మూమెంట్లో అయినా మీ బాడీ బిల్డ్ అవుతుంది.